చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికాధిపతులకి, పాత్రికేయులకి, యూట్యూబ్ ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా. రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేం, ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం, ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం, సత్యజిత్ని మర్చిపోలేం, షోలే తీసిన సిబ్బిల్ని మర్చిపోలేం, తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం, బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం, గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం. ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే, సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ, తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో, కుగ్రామంలో, మొగల్తూరిన కుగ్రామంలో కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే ఆర్జున్ ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి,